కపట ప్రేమ చూపుతున్న కేటీఆర్ 9 సంవత్సరాల్లో లేని ప్రేమ ఈ రోజు గుర్తుకొచ్చిందా? రైతులు, కౌలు రైతులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి గడ్డం నరసయ్య, పట్టణాధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, రాష్ట్ర నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, ఎస్ఎస్ఎల్ పట్టణాధ్యక్షులు ఆకునూరి బాలరాజు, వైద్య శివప్రసాద్, వెలుమల తిరుపతి రెడ్డి, మ్యాన ప్రసాద్, గడ్డం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దుర్వినియోగం చేసి అద్భుతమైనటువంటి ఒక అభూత కల్పన చూపించి ఒక అద్భుతాన్ని చేసిన 3 సంవత్సరాల్లోనే కాలేజ్ ప్రాజెక్ట్ ఒక వింత అని అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వింతైనటువంటి విశేషమైనటువంటి వింత ఏదన్నా ఉన్నది అంటే అనతి కాలంలోనే లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలకే పనికి రాకుండా పోయింది అనేటువంటి ప్రపంచ వింతల్లో అదొక ముఖ్యమైన వింత అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి సందర్భంలో, పాదయాత్రలో పాల్గొన్నటువంటి క్రమంలో అన్ని ప్రాంతాలు తిరిగినటువంటి పరిస్థితుల్లో రైతాంగానికి పెద్దపీట వేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వ కాలంలో లోపభూయిష్టంగా ఉన్నటువంటి రైతు బంధు విధానాన్ని అంతా కూడా చక్కదిద్ది, ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్లకు బంజరు భూములకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, లేఅవుట్లు చేసినటువంటి భూములకు, అంటే మన యూనివర్సిటీలు పెట్టినటువంటి అంటే కళాశాలలు నిర్మాణం చేసినటువంటి భూములకు రైతు బంధు ఇచ్చి అసలైనటువంటి రైతులకు కంటి తుడుపు చర్యగా వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఇదంతా గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ యొక్క సహచరులతో, గౌరవ మంత్రులందరితో చర్చించి, వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, మిగతా అందరి మంత్రులతో చర్చించి ఈ రైతు బంధు విధానాన్ని, రైతు భరోసా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా విధానాన్ని సమగ్రంగా విచారణ చేసి ఒక క్రమ పద్ధతిలో న్యాయంగా వ్యవసాయం చేస్తున్నటువంటి, సాగు చేస్తున్నటువంటి భూములకే, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతన్నలకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అందాలి. దుర్వినియోగం అయినటువంటి ప్రజాధనాన్ని అంతా కూడా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఒక ప్రణాళిక తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారులతో, మంత్రివర్గంతో పలుమార్లు భేటీ అయి దాన్ని రైతు భరోసా కార్యక్రమాన్ని ఇప్పుడు 100 ఎకరాలుంటే అందరూ మనం అన్ని పత్రికల్లో చూసినాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. వృధాగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా రైతు బంధు వచ్చింది, వ్యవసాయం చేయనటువంటి భూములకు రైతు బంధు వచ్చింది. ఆ రైతు బంధు అసలైనటువంటి రైతులకు మాత్రం చాలామందికి రాలేదు. గత కాలంలో ఒక ప్రశ్న అడగచ్చు, మీరున్నారు కదా రైతు బంధు సమితి అధ్యక్షులుగా అనేటువంటి మాట. మేము పలుమార్లు ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశమైనటువంటి సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. సార్, ఇది ఒక 5 ఎకరాల వరకు కానీ 7 ఎకరాల వరకు కానీ దీన్ని కుదించి పరిమితం చేయాలి, లేకుంటే వృధా భూములకు మనం ఈ ప్రజాధనం అంతా దుర్యోగం అవుతుందని చెప్తే ఇప్పుడు ఆ విషయం మాట్లాడొద్దు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసే విసిగి వేసారి ఈ అవినీతి, లోపభూయిష్టమైనటువంటి పరిస్థితులు చూసి వాటిని భరించలేకనే మళ్ళీ మాతృ సంస్థ అనేటువంటి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, గత కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాట తప్పకుండా ఉండేటువంటిది. రైతులను కానీ, బడుగు బలహీన వర్గాల ప్రజలు కానీ కట్టులు పెట్టుకొని చూసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నది. అదే మాటతోని కట్టుబడి ఉండి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా 6 హామీలు అమలు చేసినటువంటి విషయం ఒకసారి కళ్ళుండి చూడాలి, చెవులుండి వినాలి అని చెప్తా ఉన్నాను. 6 గ్యారెంటీలు 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు, అమలు చేసిన క్రమంగా వాటిని చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కూడా అన్ని పరిశీలన చేసి ఇప్పుడు చెప్పిన విధంగా రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, 500 రూపాయల సబ్సిడీ అంటే రైతుకు పండించినటువంటి పంటకు బోనస్ ఏదైతే 500 రూపాయల బోనస్ కానీ అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ కంటితూడు చర్యగా ప్రైవేటు కార్యక్రమాలు వచ్చి రైతులపైన సానుభూతి వ్యక్తపరిచినటువంటి కపట ప్రేమ నటన అనేటువంటి, ఎందుకంటే ఆ నటనతో కూడినటువంటి పర్యటన నిన్నటి సిరిసిల్ల ప్రాంత పర్యటన అని చెప్పి సందర్భంగా మేమంతా తెలియజేస్తాము. కాబట్టి ఈ నటనలు బంద్ చేసి వాస్తవమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళి, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళంతా ప్లే స్టేషన్లో ఉన్నారు. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఎన్నికల సమయంలో ప్రజలు మార్పు కోరుకున్నటువంటి క్రమంలో ప్రకృతి కూడా అంటే భరించలేకపోయినటువంటి పరిస్థితి.
ఈ ప్రాజెక్టులన్నీ కూడా అదే సమయంలో బీటలు వారే, అంటే ఎన్నికల సమయంలోనే బీటలు వారే పరిస్థితికి వచ్చిందంటే ఆ ప్రాజెక్టులు కూడా వీళ్ళ యొక్క అవినీతిని, వీళ్ళ యొక్క చేష్టలను భరించే పరిస్థితి లేక ఈ విధమైనటువంటి జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తప్పనిసరి నెరవేర్చే పరిస్థితి ఉంటుంది. తర్వాత గతంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు పేరుతో ఇచ్చినటువంటి ఒక రైతు బంధు అనేటువంటి పెట్టి అనవసరమైనటువంటి భూములన్నిటికీ రైతు బంధు ఇచ్చుకుంటూ ఆనాడు గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి విత్తనాల సబ్సిడీ కానీ, తర్వాత పనిముట్ల సబ్సిడీలు కానీ, అంటే రైతులకు అందించేటువంటి పనిముట్ల సబ్సిడీలు కానీ అన్నీ ఎత్తేసి ఏ విధమైనటువంటి సబ్సిడీ విత్తనాలు కానీ, సబ్సిడీ పనిముట్లు కానీ, సబ్సిడీ ట్రాక్టర్లు కానీ కంప్లీట్ మొత్తం క్లోజ్ చేసి కేవలం రైతు బంధు పేరుతోని వాళ్ళ అంటే భూస్వాములను బతికించడానికి చేసినటువంటి రైతు బంధు మాత్రమే చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ గౌరవ మంత్రులందరితో చర్చించి మళ్ళీ తిరిగి గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో చేసినటువంటి విత్తనాలపైన సబ్సిడీ కానీ, మన యంత్రాలపైన అంటే మన పనిముట్లు యంత్రాలు మారుతున్నటువంటి క్రమంగా వస్తున్నటువంటి యాంత్రీకరణకు సంబంధించినటువంటి వ్యవసాయ యంత్రాలన్నిటి కూడా సబ్సిడీ మీద అందించాలి తిరిగి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అది తప్పకుండా త్వరలోనే అమలు చేస్తారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. కేవలం రైతు బంధు పేరుతోని మొత్తం రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీలు బంద్ చేసిండ్రు, దళిత బంధు పేరుతోని దళితులకు ఇచ్చే సబ్సిడీలు బంద్ చేసిండ్రు, బీసీ బంధుతోని బీసీలకు ఇచ్చే సబ్సిడీలు బంద్ చేసిండ్రు, మనం దళిత బంధుతోని మాకు బాగుపడ్డటువంటి 4-5 కుటుంబాలు ఉంటే దాన్ని పెద్ద భూతద్దంలో చూపించిండ్రు, రైతు బంధు దుర్వినియోగం చేసిండ్రు. ఈ రకంగా అన్ని దుర్వినియోగాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని విచ్చలవిడిగా అవినీతిమయమైనటువంటి పనులు చేసి దోచుకొని మొత్తం రాష్ట్రాన్ని అంతా దోచుకొని దాచుకున్నటువంటి పరిస్థితిలో ఈరోజు అన్ని బయట ఒక్కొక్కటిగా అన్ని బయటపడతా ఉన్నాయి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కానీ,